వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ వైఐసి అండ్ వైసీపీ. దీంట్లో 2-3 బిట్స్ ఈజీగా వస్తాయి. కష్టపడాల్సిన జస్ట్ గుర్తు పెట్టుకోవాలి అంతే. మీకు ఆర్గన్స్ ఆఫ్ యాక్షన్స్ గుర్తుండాలి, పంచమహాభూతాస్ గుర్తుండాలి. ఈ ఇవి గుర్తు పెట్టుకోండి. పర్సెంటేజ్ అడగకపోవచ్చు కానీ వాట్ ఆర్ ది 5 ఎలిమెంట్స్ అని అడగొచ్చు. దాని తర్వాత అన్నమయ కోశ యోగిక్ ప్రాక్టీసెస్ ఒకటి ఇచ్చి లూజనింగ్ ప్రాక్టీసెస్ విల్ హెల్ప్ అస్ టు సెట్ రైట్ విచ్ కోశ అన్నమయనా ప్రాణమయ అని అడగొచ్చు, దానికి హెల్ప్ చేయొచ్చు. సటల్ బాడీస్ ఈ క్వశ్చన్ రావచ్చు. వాట్ ఈస్ మీన్ బై సటల్ బాడీ ఆర్ సూక్ష్మ శరీర ఈజ్ కింద సటల్ బాడీ, స్థూల శరీర, కారణ శరీర, ఇలా డిఫరెంట్ నేమ్స్ ఇస్తారు, అందులో ఏది అని చెప్పాలి. ఇంకొకటి మీరు వైసీపీలో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే మనోమయ కోశ అండ్ విజ్ఞానమయ కోశ కన్సిస్ట్ ఆఫ్ అని ఇచ్చి కింద 4 ఇవ్వచ్చు. లేదా సూక్ష్మ శరీర ఈజ్ ఏ మనోమయ కోశ విజ్ఞానమయ కోశ, బి మనోమయ కోశ అండ్ ప్రాణమయ కోశ, సి ఆనందమయ కోశ మనోమయ కోశ, డి మనోమయ కోశ విజ్ఞానమయ కోశ. విచ్ కాంబినేషన్ ఇస్ కరెక్ట్ అని అడగొచ్చు. అట్లా కూడా అడుగుతూ ఉంటాడు. కాంబినేషన్స్ కూడా అడగొచ్చు. చాలా సింపుల్, గుర్తు పెట్టుకుంటే చాలా ఈజీ. ఇవన్నీ బొమ్మల్లో మైండ్ లో ముద్రించుకోవాలి మనం ఎప్పుడు. ఒక్కొక్కటి ఇవి చార్ట్స్ లాగా చిన్న బొమ్మలు పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా మైండ్ లో గుర్తుండిపోతాయి. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇన్ ప్రాక్టికల్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్ 5 layers పంచకోశ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఆల్సో. మొన్న వైఐసీలో ఇచ్చారు సార్, 3 క్వశ్చన్లు ఇచ్చారు ఈ స్థూల శరీర ఈ 3 శరీరాల గురించి. వైఐసి అండ్ వైసీపీ as the cousin brothers. What are the panchakoshas? What are the yogic management for the 5 layers? Just you talk 2 to 3 minutes. That is also important. The most important is Jnana Yoga, Bhakti Yoga, Raja Yoga, Karma Yoga. Then after all this. అదే ఇప్పుడు మనకు ఒక డిసీజ్ అట్లా క్యూర్ చేయాలంటే ఈ పంచకోశాలు ఫాలో అవుతూ చేయించాలి మేడం. మీకు టైం లేకుండా మీరు లెఫ్ట్ అవ్వండి. ఏ క్వశ్చన్ వేసినా నేను ఆన్సర్ ఇస్తాను ఇలాకి. ఓకే సార్. టైం లేకుంటే లెఫ్ట్ అవ్వండి, ఉంటే నో ప్రాబ్లం. సార్ యూజువలీ చాలా మందికి యోగా థెరపీకి డిఫరెన్స్ తెలీదు అని అంటే, ఒకప్పుడు యోగా అంటే అంతా ఒకటే. యోగులు చేసే వాళ్ళు గృహస్థులు ఏం అంతగా పాటించే వాళ్ళు కాదు. ఎందుకంటే గృహస్థులు మనకుండే ఆచార వ్యవహారాలు బట్టి అది మన రెగ్యులర్ యాక్టివిటీస్ లోనే యోగిక్ యాక్టివిటీస్ కూడా అయిపోయేవి. దాన్ని మనం సెపరేట్ గా ఏం చేసే వాళ్ళం కాదు. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పాత రోజుల్లో మన తాత ముత్తాతలు ఆముదం పెట్టేవాళ్ళు 15 రోజులకు ఒకసారి, సో దట్ పొట్ట క్లీన్ అవుతుంది అని. ఒక ఆదివారం రోజు అనుకొని పిల్లలందరికీ పొట్టలో ఆముదం గుళికలు గాని లేదా ఆముదం తాగిచ్చేవాళ్ళు బలవంతంగా. ఎందుకు? పొట్ట క్లీన్ చేయడానికి. అది ఒక విధంగా మీరు గమనిస్తే మన పొట్ట క్లీన్ ఎందుకు చేయిస్తున్నారు నెలకొకసారి? పొట్ట బాగా నీట్ గా ఉండడానికి, గట్ హెల్త్ అంటే శరీరంలో ఎటువంటి విషతుల్య పదార్థాలు అవన్నీ లేకుండా మన ఇంటెస్టైన్స్ అవన్నీ క్లీన్ గా ఉంచడానికి. అవి యోగులు శంఖ ప్రక్షాళనో ఇంకోటనో చేసుకునేవాళ్ళు. ఇవన్నీ మన పాత రోజుల్లో అంటే మనం తినే ఫుడ్ లో, మన ఆచార వ్యవహారాల్లో ఇవన్నీ వచ్చేవి. కానీ ఇప్పుడు అవన్నీ ఏం లేదు. మనం అంతా ఫాస్ట్ లైఫ్ కి, ఫాస్ట్ ఫుడ్ కి, ఫాస్ట్ ఇన్స్టెంట్ మెడిసిన్స్ కి అలవాటు పడిపోయాము. ఇప్పుడు నేను ఎవరినైనా పిలిచి వాళ్ళకి ఏదైనా డయాబెటీస్ లేదా బీపీ ఉందనుకోండి, మీరు నా దగ్గర 3 నెలలు ప్రాక్టీస్ చేయండి, నేను తగ్గిస్తానంటే వాడు రాడు. ఎవరైనా లేడీ అయినా జెంట్ అయినా. అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఈ దగ్గర 3 నెలలు ఎందుకు నేను చేయించు? డాక్టర్ దగ్గరికి వెళ్తే 1000 రూపాయలు పడేస్తే 2 మాత్రలు ఇస్తాడు కదా, 2 మాత్రలు వేస్తే బీపీ ఇన్స్టెంట్ గా తగ్గిపోతుంది కదా అనేది ఆలోచిస్తారు. ఇన్స్టెంట్ గా కావాలి అంటే ఎవ్రీథింగ్ ఫాస్ట్ లో కావాలి అని అంటున్నారు. యోగిక్ మెథడ్ లో అలా ఉండదు. ఇంకొక 100 సంవత్సరాలు పోయినా యోగిక్ ప్రిన్సిపల్సే. ఈ ప్రిన్సిపల్స్ ప్రకారము ముందర నీ శరీరంలో అసలు ప్రాబ్లం ఏంటి, ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతుంది అది కనుక్కోకుండా నువ్వు అప్పర్ లేయర్ ఒకటే కరెక్ట్ చేసుకున్నావు అనుకోండి, ఈ 1 మంత్ కి నువ్వు డైట్ ఫాలో అవుతావు, సరే ఈ 1 మంత్ నీకు బాగానే ఉంటది. మళ్ళీ నువ్వు నీ ఓల్డ్ హ్యాబిట్స్ అలానే చేసుకుంటూ వెళ్ళావు అనుకో, 3 నెలల తర్వాత మళ్ళీ వస్తుంది డిజీజ్, మళ్ళీ ఇంకో రూపంలో వస్తుంది. అది కరెక్ట్, అది బెటరా?
లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది, దీని బిగినింగ్ ఏంటి, ఆది అని అంటే ఎక్కడి నుంచి పుడుతుంది ఇది డిజీజ్. ఈ ఈ డిజీజ్ ని ఆ ఆది నుండి మూలం నుండి తీసేస్తే మళ్ళీ మళ్ళీ ఆ ప్రాబ్లం రాదు కదా. ఆ మూలం నుండి తీయాలి అని అంటే మన ఈ 5 పొరల్లో నుండి ఒక్కొక్క పొరని బిల్డప్ చేసుకుంటూ ట్రీట్ చేసుకుంటూ వస్తే మళ్ళీ నీకు ఆ డిజీజ్ అనేది రాదు. కానీ దిస్ విల్ టేక్ టైం, బట్ దిస్ విల్ డెఫినెట్లీ వర్క్. ఇది టైం తీసుకున్నా మీకు డెఫినెట్ గా వర్క్ అవుతుంది. మిగతావి వర్క్ అవ్వవని నేను చెప్పట్లేదు, లేదా యోగా చెప్పట్లేదు. అంటే నువ్వు వెస్టర్న్ మెడిసిన్ తీసుకుంటే బాగుపడవు, నీకు హెల్త్ బాగవ్వదు అని చెప్పట్లా. అవుతుంది, కానీ మళ్ళీ మళ్ళీ నువ్వు కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యూజువలీ యోగా థెరపీ అని అంటే మనము పర్సన్ టు పర్సన్, ఎలా డాక్టర్స్ ఒక పేషెంట్ చూస్తారో ఒక పర్సన్ కి అతని ప్రాబ్లం ఏంటి దానికి తగ్గట్టుగా మనం ఒక ప్రిస్క్రిప్షన్ ని తయారు చేసి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, బ్లడ్ ప్రెషర్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంటే ఏ ఆసనాలు చేయించాలి, ఏ ప్రాణాయామాలు చేయాలి, ఏవి చేయకూడదో కూడా రాయాలి దాంట్లో. లిమిటేషన్, ఇది నువ్వు చేయకూడదు, ఈ ఫుడ్ నువ్వు తినకూడదు, ఈ యాక్షన్ నువ్వు చేయకూడదు. నీకు ఏదైనా కష్టం వచ్చింది లేదా ఎవరైనా నిన్ను ఏమైనా అంటే నువ్వు జస్ట్ టు హ్యావ్ ఎ గుడ్ లాఫ్. మొన్న ఏదో మూవీ రిలీజ్ అయింది, ఆ వెంకటేష్ చెప్తాడు ఈ ఒక్క ఆసనం వేసుకుంటే సరిపోతుంది అని, వెంకీ ఆసనం అని. అట్లా కోపం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, బ్రీత్ చేయండి, ఇన్హేల్ ఎక్సెల్. మీకు కోపం వచ్చింది, దీన్ని మీరు ఇలా కంట్రోల్ చేసుకోండి అని ఒక్కొక్క లెవెల్ కి సంబంధించిన మనము వాడిని ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి, దగ్గరగా మనం గమనించాలి. అప్పుడు అతని హెల్త్ మొత్తం కూడా అంటే శరీరం అనేది స్వాస్థ్య, గుడ్ హెల్త్ గా అనేది కన్వర్ట్ అవుతుంది. అందుకని మనకి పంచకోశ కాన్సెప్ట్ అనేది కంపల్సరీ. కానీ ఇప్పుడుండే వాళ్ళు ఇట్స్ నాట్ అబౌట్ వన్ ఆర్ ది అదర్ పర్సన్. మెనీ పీపుల్ యోగిక్ టీచర్స్ అంటే 10 రోజులు నేర్చుకొని యోగా టీచర్లు అయిపోవడము, లేదా 1 నెల రోజులు నేర్చుకొని యోగా టీచర్ అయిపోవడము, కాన్సెప్ట్స్ పైన ఊరికే ఎగ్జామ్స్ రాసేదాకా చదువుకోవడము, అక్కడ దాకే అవుతుంది. కానీ ఆ ఫిలాసఫీ మొత్తాన్ని వంట పట్టించుకోవట్లేదు. అసలు పంచకోశ శరీరం ఎందుకు నేర్చుకోవాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఎవరు తెలుసుకోవట్లేదు. అలా తెలుసుకుంటే మనం ఒక మంచి యోగా థెరపిస్ట్ గా కన్వర్ట్ అవ్వగలుగుతాము, లేదంటే యోగా ఇన్స్ట్రక్టర్ గా మిగిలిపోతాం. ఇన్స్ట్రక్టర్ కి థెరపిస్ట్ కి చాలా తేడా ఉంది. ఇన్స్ట్రక్టర్ అంటే ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇస్తాడు, చేతులు పైకి లేపండి, కాలు పైకి లేపండి, చేతులు ఇన్హేల్ చేయండి, ఎక్సేల్ చేయండి. అది కాదు మనకు కావాల్సింది. హెల్త్ బాగా చేయాలి అని అంటే థెరపీ ఓరియంటెడ్ తెలిసి ఉండాలి. సార్ మీరు యాడ్ చేయండి సార్, ఇంకేమైనా పాయింట్స్ ఉంటే. మేడం చెప్పినట్టుగా ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ సేస్ స్వామి వివేకానంద. ప్రతి వ్యక్తి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి శక్తి సామర్థ్యాలతోటి జన్మిస్తాడు. మన సోల్ అనేది 1000 వోల్ట్స్ తోటి వెలుగుతున్నటువంటి ఒక పెద్ద బల్బు. సో మన ఫిజికల్ బాడీ వచ్చేసి స్థూల శరీరం పెద్దది, దీంట్లో ఆర్గాన్స్ ఉంటాయి, సిస్టమ్స్ ఉంటాయి, టిష్యూస్ ఉంటాయి, తర్వాత మా పార్టికల్స్ ఉంటాయి, మాలిక్యూల్స్ ఉంటాయి, సెల్స్ ఉంటాయి. చివరికి వచ్చేసి ఆటం. అంటే ఇదంతా ఫిజికల్ బాడీ. కంటితోటి చూడొచ్చు, చేతితోటి తగలొచ్చు. దీనికంటే సూక్ష్మమైంది ఏంటి, ప్రాణమయ కోశ. అంటే కంటితోటి చూడలేము, బట్ చేతితోటి తగలొచ్చు, కొంచెం సూక్ష్మమైంది. దానికంటే సూక్ష్మమైంది ఏంది, కంటితోటి చూడలేము, చేతితోటి తగలలేము, అంటే మనోమయ కోశ. ఇంకా దానికంటే సూక్ష్మమైంది ఏంది, విచక్షణ జ్ఞానం, ఏది సత్యము ఏది అసత్యము. మేడం చెప్పింది, మంచి వాల్యుయబుల్ వర్డ్ చెప్పింది. నాలెడ్జ్ కు ఇంటెలెక్ట్ తేడా అయింది. ఇప్పుడు ఒక లాయర్ బాగా గ్రంథాలు చదివాడు, కానీ ఆర్గ్యుమెంట్ చేయడం వస్తలేదు. మస్తు నాలెడ్జ్ ఉంది కానీ కేసులు వాదించడం వస్తలేదు. అంటే ఇంటెలెక్ట్ బాగలేదు, ఇంటెలెక్ట్ బాగా పనిచేస్తలేదు. నాలెడ్జ్ బాగుంది, మా టీచర్లలో కూడా చాలా మంది నాలెడ్జ్ ఉంటే చెప్పరాదు. ఓకేనా? సో ఇది ఇంకా సూక్ష్మమైంది. ఇవన్నీ ఈ లేయర్స్, 4 లేయర్స్ ఆ 1000 వోల్ట్స్ తోటి వెలుగుతున్నటువంటి ఆ బల్బుకి ఇంప్యూరిటీస్ రూపంలో కప్పబడి ఉన్నాయి. మరి నీ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి శక్తి సొసైటీకి ఎట్లా తెలవాలి, నువ్వు మహాత్ముని ఎట్లా కావాలి, గొప్ప వ్యక్తి ఎట్లా కావాలి, దేవుని ఎట్లా కావాలి, ఎన్లైటెడ్ పర్సన్ ఎట్లా కావాలంటే ఈ 4 లేయర్స్ ని మనం ప్యూరిఫై చేయాలి. ఈ 4 లేయర్స్ ని ప్యూరిఫై ఎట్లా చేస్తాం, ఫిజికల్ బాడీని ఫుడ్ తోటి, వ్యాయామాలతోటి, ఆసనాలతోటి, క్రియలతోటి దాన్ని ప్యూరిఫై చేస్తాం. తర్వాత దానికంటే సూక్ష్మమైంది ప్రాణమయ కోశని ప్రాణాయామంతో ప్యూరిఫై చేస్తాం. మెంటల్ బాడీ ఏంటిది, మైండ్ బాడీ. సో మేడం చెప్పింది
మెడిటేషన్. ఇంటలెక్ట్ ఏంది అంటే సత్సంగాలు, తర్వాత గుడ్ బుక్ రీడింగ్, ఇలాంటి క్లాసెస్ అటెండ్ చేయడము, సత్సంగ్, ఇవన్నీ చేస్తే మనకి ఇంటలెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. సో ఇవన్నీ ఈ 4 లేయర్స్ మనం ప్యూరిఫై చేస్తే నీ లోపల ఆ 1000 వోల్ట్స్ తోటి వెలుగుతున్నటువంటి ఆ బల్బు, ఆ సోల్ ప్రపంచానికి ఆ వెలుతురుని ఇస్తుంది. అప్పుడు నువ్వు ఎన్లైటెడ్ పర్సన్. యోగా ఈజ్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ 4 లేయర్స్: అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ. అండర్స్టాండ్? ఇంకోటి మనోమయ కోశాలే చాలా డేంజర్. అక్కడి నుంచే వ్యాధి స్టార్ట్ అవుతుంది, స్ట్రెస్. ఆ స్ట్రెస్ తోటి మెయిన్లీ 2 సిస్టమ్స్ పైన మనకి ఎఫెక్ట్ పడుతుందండి. ఫస్ట్ నర్వస్ సిస్టమ్. సిస్టమ్ లో ఆటోనమస్ నర్వస్ సిస్టమ్, దాంట్లో సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఇన్బ్యాలెన్స్ అయితే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ లో హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, బీపీ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, పల్స్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, రెస్పిరేటరీ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, సిక్రియేషన్ డిక్రీజ్ అవుతుంది, మెటాబాలిక్ రేట్ డిక్రీజ్ అవుతుంది, డైజెషన్ డిక్రీజ్ అవుతుంది. దానికి ఆపోజిట్ ఏంటిది? పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. ఓకేనా? అంటే ఏంది? సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఇన్బ్యాలెన్స్ అయిందనుకో, ఇప్పుడు బీపీ ఎక్కువ అయింది అంటే సర్క్యులేటరీ సిస్టమ్ పైన ఎఫెక్ట్ పడుతుంది. తర్వాత రెస్పిరేటరీ రేట్ ఇంక్రీజ్ అయింది అంటే నీకు రెస్పిరేటరీ సిస్టమ్ పైన దాని ఎఫెక్ట్ పడింది. సో ఇట్లా నర్వస్ సిస్టమ్ పైన మోస్ట్లీ ఎఫెక్ట్ పడుతుంది. మళ్ళీ ఇటు వచ్చేసి ఎండోక్రైన్ సిస్టమ్. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మీకు తెలుసు, గ్రంథుల వ్యవస్థ. సో పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఏసీటీహెచ్ అనేది ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఏసీటీహెచ్. ఇంకోటి టిఎస్హెచ్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల మనకి స్ట్రెస్ వస్తుంది, ఒబేసిటీ వస్తుంది. అటు ఏసీటీహెచ్ వల్ల ఎడ్రినల్ గ్లాండ్ కార్టిసోల్ రిలీజ్ చేస్తుంది. సో స్ట్రెస్ తోటి మెయిన్లీ ఈ 2 సిస్టమ్స్ కొలాప్స్ అవుతాయి. ఆ 2 సిస్టమ్స్ తోటి మిగతా మేజర్ సిస్టమ్స్, సర్క్యులేటరీ, తర్వాత ఈ స్కెల్టల్ సిస్టమ్, ఇట్లా 9 సిస్టమ్స్ మేజర్ ఉన్నాయి కదా, ఆ 9 సిస్టమ్స్ మొత్తం కొలాప్స్ అయిపోయి టోటల్ గా మన బాడీలో డిసీజ్ వచ్చేస్తుంది. సో మనం వెళ్తే అజీర్ణత్వం, కుజీర్ణత్వం, అతి జీర్ణత్వం. మనకి ఏదో ప్రాబ్లం వచ్చిందని పోతే డాక్టర్ ఏం చేస్తాడంటే మన బాడీకి మెడిసిన్ ఇస్తాడు, ఇంజెక్షన్స్ ఇస్తాడు, టెస్టులు రాస్తాడు. మైండ్కి మాత్రం డాక్టర్ ఇవ్వడు. సో యోగా ఏం చేస్తుంది అంటే, ఆయుర్వేద ఏం చేస్తుంది అంటే రూట్ నుంచి తీసేస్తుంది, మైండ్ నుంచి తీసేయాలి. మైండ్ నుంచి తీసేస్తేనే మనకు పర్మనెంట్ గా మనకు ఆ క్యూర్ అనేది జరుగుతుంది. లేకుంటే ఇట్స్ ఇంపాసిబుల్. అర్థమైందా? కాబట్టి స్ట్రెస్ లో ఉండకండి, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండండి, హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి. సో అంటే తాత్కాలికమైన స్ట్రెస్ లో ఉండండి, ఏం కాదు. ఎవరైనా చనిపోయారు అనుకోండి, వారం రోజులు బాధపడండి, 10 రోజులు బాధపడండి, 2 నెలలు ఏడ్చుకుంటా కూర్చోకండి, మీరు చచ్చిపోతారు. చచ్చిపోము, రోగాలు వస్తాయి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ టాపిక్ చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ కూడా. మేడం ఇంకోటి, యాక్చువల్ గా 2 డివిజన్స్ చెప్పారు. ఆనందమయ కోశ అనేది ఫస్ట్ కాస్మిక్ ఎనర్జీ నుంచి తీసుకొని వచ్చి ఒక డివిజన్ తీసుకొచ్చారు, మళ్ళీ స్మాల్ అయింది. అక్కడ మనకి అన్నమయ కోశ చాలా చిన్నది అయిపోయింది. ఫిజికల్ బాడీని ఫస్ట్ చూపించాలి, తర్వాత ప్రాణమయ లేయర్ ను చూపించాలి, తర్వాత ఇంకా చిన్నది మనోమయ లేయర్ ను చూపించాలి, దానికంటే చిన్నది ఇంటలెక్ట్ లేయర్ ను చూపించాలి, చివరికి మనకి సోల్ లేయర్, ఆనందమయ కోశం చూపించాలి. అది మాక్సిమం బుక్లలో అదే ఉంది, అదే నాకు ట్రూత్ అనిపిస్తుంది. కానీ మీరు అన్నట్టుగా ఫస్ట్ బాడీని చూపించి దాని చుట్టూ ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశ, చివరికి ఆనందమయ కోశాన్ని చూపించే బుక్స్ కూడా ఉన్నాయి, ఆ ఫిలాసఫీ కూడా ఉంది. నాకెందుకు అది కరెక్ట్ అనిపించదు, ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. అంటే నాకు అనిపించింది సార్, ఇప్పుడు మన యూనివర్స్ స్ట్రక్చర్ ఎలాగే ఉందో యాటమ్ లో స్ట్రక్చర్ కూడా అలాగే ఉంటుంది సేమ్. అంటే 2 స్ట్రక్చర్స్ సేమే ఉన్నాయి. అంటే మనం ఆర్ ఎక్స్పాండింగ్ ఇన్సైడ్ మీన్ దట్ మనం బయట కూడా ఎక్స్పాండ్ అవుతున్నాము అని అనిపించింది. అంటే ఎక్స్పాన్షన్ అనేది బోత్ సైడ్ జరిగిద్దాము, అందుకే ఆ 2 స్ట్రక్చర్స్ ఇచ్చి ఉండొచ్చు అనిపించింది. అంటే ఇప్పుడు ఆటమ్స్ లో ప్రోటాన్, న్యూట్రాన్స్ లాగా మీరు దాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నారా? ఆర్బిట్స్, ఎలక్ట్రాన్స్ దీనిలో ఎలా అయితే తిరుగుతున్నాయో మనకి సోలార్ సిస్టమ్ లో కూడా అలాంటి స్ట్రక్చర్ ఉంటది కదా సార్. అంటే వాట్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ అస్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ అస్ అని ఉంటది. అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే అంటే మనం ఏమంటే నీ లోపల నువ్వు బయట చూడగలుగుతావరా అంటారు. అదే విధంగా అంటే మన లోపల మనం ఎక్స్పాండ్ అవుతున్నాం అంటే అవుట్ సైడ్ కూడా ఎక్స్పాండ్ అవుతాము, అందుకే అది ఇచ్చి ఉండొచ్చు అవునని ఒక థాట్ వచ్చింది సార్.
సరే ఏదొచ్చినా మీరు గుర్తుపెట్టుకోండి. అన్నమయ కోశ, ప్రాణమయ కోశ ఫస్ట్ ప్యూరిఫికేషన్ ఏంటి, అవి ఏంటివి, మెయిన్లీ వాట్ ఆర్ ద పంచకోశాస్, వాట్ ఆర్ ద ప్యూరిఫికేషన్ టెక్నిక్స్ ఇన్ యోగా, వాట్ ఆర్ ద యోగిక్ మేనేజ్మెంట్ ఫర్ పంచకోశాస్. జస్ట్ యూ టాక్ 2 to 3 minutes. That's all. For your examination purpose, ఓకే it's enough for YIC and YCP level 1, level 2, level 3, level 4 also. Some bits will come in UGC also. Okay, అది చాలా ఉంది సార్ థియరీ. ఇదంతా ఒకసారి 2-3 సార్లు రివిజన్ చేసుకుంటే కానీ గుర్తుండదు సార్. అందుకే నేను YICకి YCPకి తేడా ఉంటుందని చెప్పిన కదా. చాలా బాగుంది, కానీ ఇప్పుడు ఎందుకంటే ఇది చేయాలని ఒక సవాల్ లాగా ఉంది ముందు, ఇది చేయాల్సిందే అని. మీరు థియరీ సబ్జెక్ట్ ఇవన్నీ బాగున్నాయి సార్. మీరు కోర్స్ అయిపోగానే దీన్ని అప్లై చేసి ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ తీసుకోవాలని లేదు. కోర్స్ అయిపోగానే మీరు రిలీఫ్ గా మంచిగా టైం ఉన్నప్పుడల్లా ప్రిపేర్ అవుతూ, జనరల్ గా ఇంతకు ముందు లాగా లేదు సిస్టమ్, ఎగ్జామినేషన్ సిస్టమ్ ఈజీగానే ఉంది, మీరు ఈజీగా పాస్ అవుతారు. కానీ ఇప్పుడు నేను చెప్పే దాంట్లో మీకు ఆసనంలో ఏదన్నా బెనిఫిట్ 1-2 చెప్పేలాగా మీకు ఐడియా వస్తలేదా? వస్తుంది సార్. మొత్తం మేము వైఎస్సి థియరీ పాస్ అయిందే మీ క్లాస్ వాళ్ళు సార్. మరి ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ లో ఇది చెప్దాం అనుకున్నా సార్. అసలు మీరు ఇచ్చిన బుక్ నిజంగా చెప్తున్నా, అది పెద్దగా నేనేం తిప్పేయలేదు సార్. రోజు మీరు చెప్పింది వినే నేను చెప్పగలిగాను సార్, నిజంగా చెప్తున్నా. కరెక్ట్. మీరు చెప్పింది విని మీరు ఎట్లా చెప్పడం అనేది నిజంగా సార్, అది మైండ్ కి ఎక్కిపోయింది. అది రోజు ఒక పాఠం లాగా రోజు విని 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 సార్ మనం అడగకపోయినా అది ప్రతిది ఇప్పుడు సూర్య నమస్కారాలు మనం రోజు చేయించారు, కానీ ఖచ్చితంగా బెండ్ అయినప్పుడు ప్రతి మూమెంట్ దాని బెనిఫిట్ అది సార్ నోటికి అట్లా వచ్చేస్తుందా అభిపోయిందా ఎట్లా తెలియదు, కానీ అది మాకు మీరు చెప్పడం వల్లనే వచ్చింది సార్. నిజంగా చెప్తున్నా, నేను బుక్కులు తిరగలేదు, మీరు చెప్పిందే నేను విని ఎగ్జామ్ లో అయిపోయినా సార్. మీరు ఇప్పుడు YCP ప్రాక్టికల్ కూడా మీరు ఏ బుక్ చూడాల్సిన పని లేదు, నేను ఒక వారం రోజులు క్లాస్ తీసుకుంటాను మీకు. ఇందులో కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు వైవాలో అడిగే కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ కు నేను ఒక వారం రోజులు క్లాస్ తీసుకుంటాను మీకు. నేను ఇట్లా తీసుకుంటా, జూమ్ లో తీసుకుంటా, అది థియరీ లాగానే ఉంటది. అది వారం రోజులు అంటే ఆల్రెడీ విని ఉన్నారు ఇప్పటికి మీరు. ఆ టాపిక్స్ మళ్ళీ రివిజన్ చేస్తా. ఇప్పుడు ప్రాణాయామ, మెడిటేషన్, తర్వాత ఆసనాసు, బంధాసు, ముద్రాసు ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు ఏ బుక్ చూడాల్సిన పని లేదు, మిమ్మల్ని ప్రాక్టికల్ అని పాస్ చేస్తాం. నేను మొదలే చెప్పిన ప్రాక్టికల్లో మీరు 90% నా క్లాసులు అటెండ్ చేస్తే పాస్ అవుతారు. థియరీ మాత్రము మేము చెప్పేది కొంచెం చదువుకుంటూ అదే బుక్ ను మళ్ళీ కొంచెం రిఫరెన్స్ చేసుకొని కొంచెం నోట్స్ లాగా రాసుకోండి అని చెప్పాను, అంటే ఈజీగా పాస్ కావడానికి. అంతే. ప్రాక్టికల్లో నేను మిమ్మల్ని 100% పాస్ చేయిస్తాను. పాస్ అంటే నేను రికమెండేషన్ చేసి కాదు, నా క్లాసులు 90% అటెండ్ చేస్తే మీరు ప్రాక్టికల్ పాస్ అయి థియరీ ఫెయిల్ అయితే మళ్ళీ ఒక్కసారి 2 సార్లు మళ్ళీ మనం అటెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే ప్రాక్టికల్ పాస్ పర్సెంటేజ్ దానికి పనిచేస్తుంది. 1-2 సార్లు కూడా మళ్ళీ థియరీలో ఫెయిల్ అయినా అనుకో, మళ్ళీ ఫ్రెష్ గా అప్లై చేసుకోవాలి. ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా ఏం లేదు, దీనికి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి దాదాపుగా 4,000 to 5,000 ఉంటుంది, థియరీ అండ్ ప్రాక్టికల్. అది మీ కంఫర్ట్. మీరు అప్లై చేశారు, ఏదో రాశారు, బిజీ రాశారు, ఏదో ఫెయిల్ అయ్యారు అనుకున్నాం, మళ్ళీ 1 month 2 months తర్వాత మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ అప్లై చేసుకోండి, ప్రాబ్లం లేదు. 99% స్టార్టింగ్ లో పాస్ అవుతారు. నాకు తెలిసిన మేడం ఒక ఆమె level 1 పాస్ అయింది. ఆమెకు పెద్దగా నాలెడ్జ్ ఏం లేదు. అంటే ఆమె నేను రాయన్నా సార్ నేను అప్లై చేయాలంటే చేయండి మేడం అని చెప్పి ఆమెను ఎంకరేజ్మెంట్ చేశాను. ఆమె పాస్ అయింది, నాకు స్పెషల్ గా ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పింది మొన్న. level 1 హైదరాబాద్. కాబట్టి మీరుగా ఎగ్జామ్ గా సర్టిఫికెట్ కాకుండా ఫస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. ప్రాక్టికల్ అంటే పర్ఫెక్ట్ గా మనం చెప్తున్నాం, ఎవ్రీడే క్లాస్ అటెండ్ చేస్తున్నారు, క్లాస్ ఎట్లా ఉంటది, నేను ఎట్లా తీసుకోవాలి ఏందనేది దాదాపుగా మీరు వింటున్నారు. థియరీ కూడా వినాలి. థియరీ కూడా వింటే ఫ్యూచర్ లో మీకు బాగుంటుంది. ఓకే, గుడ్ నైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Thank you, sir.